అది 2004 డిసెంబర్ 26 ఉదయం 10 గంటల సమయం. ఎక్కడో సుమిత్రా దీవుల్లో వచ్చిన చరిత్రలో 3వ పెద్ద సునామీ తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని కూడా తాకింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. అదే సమయంలో ఒక చిన్న మంచి పని కూడా జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సునామీ వచ్చే ముందు సముద్రం వెనుకకు తగ్గి ఇసుకలో దాగి ఉన్న శిలా నిర్మాణాలు అనేకం బయటపడ్డాయి. సునామీ నాశనం మాత్రమే కాదు, చరిత్రను కూడా వెలికి తీసింది. మార్కోపోలో పేర్కొన్న సప్త పగోడాల అంశం వాస్తవ రూపంలోకి వచ్చింది. మహాబలిపురం తీరంలో నిర్మితమైన ఈ షోర్ టెంపుల్ లేదా జలశయన ఆలయాన్ని పల్లవరాజైన 2వ నరసింహవర్మన్ సామాన్య శకం 700 నుంచి 728 మధ్యకాలంలో గ్రానైట్ శిలతో ద్రావిడ శైలిలో పిరమిడ్ ఆకృతిలో నిర్మించాడు. ఇది ఒక హరిహర క్షేత్రం. ఈ ఆలయం వెలుపల ఒక ఆసక్తికరమైన నిర్మాణం ఉంది. అదే ఫ్లడ్ ఇండికేటర్. చిన్న నీటి కొలను పోలి ఉండే నిర్మాణంలో ఉన్న రంధ్రం సముద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. నీటి మట్టం ఆధారంగా తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో అంచనా వేయడానికి అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించబడింది.